హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనము ఇండియాలో జరిగిన టెర్రర్ అటాక్ పైన అప్డేట్స్ అనేది ఇస్తున్నాం కదా. అయితే దాని కంటిన్యూషన్గానే అప్డేట్స్ ఇస్తున్నాము. అయితే భారత గవర్నమెంట్ ఎలాంటి ప్రతికార్య చర్య తీసుకోబోతుంది, పాకిస్తాన్ ఎలా కానర్ చేయబోతుంది, ఉగ్రవాదులను ఎలా ఏరవేసబోతుంది, ఈ విషయాలన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ కి అక్కడ ఉన్న లోకల్స్ కి ఏమన్నా సంబంధం ఉందా, ఈ విషయాలన్నీ మన వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మళ్ళీ ఒక మీటింగ్ జరిగింది. సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ. ఈ మీటింగ్ అనేది జరిగింది. ఇందులో మన ఆర్మీకి సంబంధించి కానివ్వండి, నేవీకి సంబంధించి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ మార్షల్స్ కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క జనరల్స్ ఈ మీటింగ్ కి హాజరవ్వడం జరిగింది. దాంతోపాటుగా డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వీళ్ళు కూడా ఈ మీటింగ్ లో ఉన్నారు. అయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఏం డిసిషన్ రాబోతుంది, అంటే ఎలాంటి అటాక్ అనేది చేయబోతున్నాం అని చెప్పి, పాకిస్తాన్ ఎలా కన్వర్ చేయాలని చెప్పి ఈ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. అయితే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు దీనిపైన కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్స్ ఆర్మీకే వదిలేసింది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చేయండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు. యుద్ధం వచ్చినా ఏదొచ్చినా వెనకాడేదే లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రతికారం తీసుకోవాలనుకుంటున్నారు, కంప్లీట్ గా ఇండియన్ ఆర్మీకే మోదీ గారు వదిలేశారు. మీరు ఏం చేసినా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయంతోనే పాకిస్తాన్ లో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడి యొక్క మిలిటరీ సోల్జర్స్ హఠాన్హుటిగా అందరూ రిజైన్స్ చేస్తున్నారు. దాదాపు 10,000 మంది వరకు రిజైన్ చేశారని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాంతోపాటు అక్కడి యొక్క ఆర్మీ చీఫ్ ఎవరైతే ఆసిమ్ మునీర్ ఉన్నారో తను కనబడట్లేదని చెప్పి కూడా ఒక రిపోర్ట్, తను పాకిస్తాన్ నుంచి యుఎస్ కి పారిపోయాడని చెప్పి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. అక్కడ తలదాచుకుంటున్నట్టు తన యొక్క వేషధారణలో ఒక వ్యక్తి కనబడినట్టు కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే మీరు ఇలాంటి టెర్రరిజాన్ని కంట్రోల్ చేయనప్పుడు మీరు ఇలాంటి విషయాలు ఎందుకు చేస్తారు, ఎందుకు గెలుపుకుంటారు? భారతదేశంతో గెలుపుకొని భారతదేశాన్ని రెచ్చగొట్టి మీరు ఇలాంటి అటాక్ చేసి ఇప్పుడు భారతదేశము అయితే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, భారతదేశం ఇంత సీరియస్ గా తీసుకోవద్దు డిసిషన్ అని అనుకుంటున్నారు. అనుకొని ఏం చేశారు, మహా అయితే ఏం చేస్తారు, ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, ఇంకేదైనా అటాక్ చేస్తారు, అంతేగాని ఇంతటి డిసిషన్స్ తీసుకోరు. ఇది వార్ వైపుగా వెళ్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే భారతదేశము ఇప్పటికే చాలాసార్లు చూసింది. ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా ప్రతికార చర్య తీసుకోవాలని చెప్పి మన మోడీ గారు కంప్లీట్ గా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటారంటే కంప్లీట్ గా వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, ఈ అటాక్ మీద కంప్లీట్ గా ఏమంటారు, ఎంక్వైరీ జరగాల్సింది, కంప్లీట్ ఎంక్వైరీస్ తీసుకోవాలి. నిరాధారంగా మా పైన నిందలు మోపుతుంది భారత గవర్నమెంట్. మాకు ఎలాంటి సంబంధం లేదు. మా పైన కానీ ఎలాంటి అటాక్ ఏమైనా జరిగితే మేము దీనిపైన ప్రతికార్య చర్య అనేది ఖచ్చితంగా తీసుకుంటాము. మా దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర 130 మిసైల్స్ ఉన్నాయని చెప్పి పైన మాట్లాడుతున్నారు. కానీ లోపల మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది పాకిస్తాన్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ 48 అవర్స్ లో ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. అయితే ఈ నెక్స్ట్ 48 అవర్స్ లో పాకిస్తాన్ పైన అటాక్ జరిగే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా భయానికి గురై యుఎన్ఓని అప్రోచ్ అవ్వడం జరిగింది. దీనిపైన ఒక కన్సర్న్ లేవనెత్తడం జరిగింది. పాల్గామ్ అటాక్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు, దీనిపైన పూర్తి విచారణ అనేది జరగాలి, మా పైన ఇండియా అనేది నిరాధారంగా నిందలు మోపుతుంది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యుఎన్కి కూడా తెలుసు ఎవరు టెర్రరిస్ట్ గ్రూప్లకు సపోర్ట్ చేసేది, ఎవరి దగ్గర ఎక్కువ అటాక్ జరిగేది అనేది. అది భారత్ కే సపోర్ట్ ఉంది, యుఎన్ కూడా. దాంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే, మన జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ అటాక్ కి అక్కడ ఒక లోకల్ సపోర్ట్ ఉందా అంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే అక్కడ ఏముందంటే, అక్కడ లోకల్స్ సపోర్ట్ జరిగిందని చెప్తున్నాయి. దాదాపు ఒక 14 మంది అంటే 14 మంది సపోర్ట్ చేశారని చెప్తున్నారు. లేకుంటే అంతటి సపోర్ట్ లేకపోతే ఉగ్రవాదులకు ఈజీగా రావడము, ఈజీగా వెళ్ళడము, ఇంతవరకు దొరకపోవడం అలాంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఇంటర్నల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఇష్యూ అనేది జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఎవరైతే జిప్ లైనర్ యొక్క
సర్వీస్ మ్యాన్ ఉంటాడో తను చాంట్ చేయడం అనేది కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పుడు చాంట్ చేయడం, అంటే అల్లాహు అక్బర్, అయితే హిందూస్ ఎలా అయితే జై శ్రీరామ్ అంటారో అలా అల్లాహు అక్బర్ అని చెప్పి ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పుడే చెప్పడం జరుగుతుంది. అయితే దానిపైన కూడా తనని ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తుంది. దాంతోపాటు అక్కడ ఒక 14 మెంబర్స్ లోకల్స్ ని కూడా ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తుంది. చూద్దాం, వాళ్ళకి ఏదైనా లింక్స్ ఉంటే ఖచ్చితమైన శిక్ష ఇవ్వాలని చెప్పి చూస్తున్నాము. అయితే అందరూ కాశ్మీరీస్ అలా కాదు, ఎవరో 14 మంది చేసిన దానికి కంప్లీట్ కాశ్మీరీస్ కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే కాశ్మీరీస్ మన వాళ్ళు, కాశ్మీర్ అనేది మన స్టేట్, కాశ్మీర్ మన ఇంటిగ్రల్ పార్ట్. ఖచ్చితంగా కాశ్మీర్ ని మనము నిందించకూడదు. ఎందుకంటే అది ఎవరో చేసిన తప్పుకి కాశ్మీర్ తప్పు కాదు. కాశ్మీర్ లో ఎలాంటి ఇష్యూస్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ పైన ఎంతైనా ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం నెక్స్ట్ విజిట్ లో మళ్ళీ కాశ్మీర్ ని విజిట్ చేయాలి. దాంతోపాటు కాశ్మీర్ లో భయాన్ని పోగొట్టాలి మనము. ఈ కన్సర్న్స్ అనేది చేయాలి అని చెప్పి నా యొక్క మనవి. దాంతోపాటు ఇంతటితో మన ఈ వీడియో కంప్లీట్ అయింది. ఇంకా లేటెస్ట్గా ఏదైనా అప్డేట్స్ వస్తే దానిపైన ఖచ్చితంగా వీడియో చేస్తాను. అర్థం చేసుకుంటాను మీకు ఈ వీడియో అనేది అర్థమైందని చెప్పి. సో ప్లీజ్ నా యొక్క ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో నా వీడియో అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.